హలో. స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనీ లూజ్ అవడానికి కారణం చాలాసార్లు రాంగ్ స్టాక్స్ కాదు, రాంగ్ బిహేవియర్. మనం స్టాక్ ప్రైస్ని కంట్రోల్ చేయలేం, మార్కెట్ని కంట్రోల్ చేయలేం, మార్కెట్ వాలటిలిటీని కూడా కంట్రోల్ చేయలేం. కానీ మనం మన బిహేవియర్ని కంట్రోల్ చేయగలం. అందుకే స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలంటే ముందుగా చార్ట్ స్టడీ చేయడం కంటే మన మైండ్ని స్టడీ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో మన ఎనిమీ మార్కెట్ కాదు, మనమే. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బిహేవియరల్ సైకాలజీ గురించి, మనం చేసే సైకలాజికల్ మిస్టేక్స్ గురించి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, అలాగే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఎలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి అనేవి చూద్దాం. ఒక బిగినర్ ఒక స్టాక్ని 100 దగ్గర కొనుగోలు చేశాడు. అది 120కి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది కదా, బుక్ చేసేద్దాం అనుకుంటాడు. అదే స్టాక్ 80కి వెళ్తే మళ్ళీ 100 వస్తుంది, వెయిట్ చేద్దాం అని అనుకుంటాడు. 70కి వస్తే వెయిట్ చేస్తాడు. 60కి వస్తే యావరేజ్ చేద్దాం అనుకుంటాడు. 50కి వస్తే కంపెనీ బాగుంది, లాంగ్ టర్మ్లో రికవర్ అవుతుంది అని అనుకుంటాడు. ఇది ఇన్వెస్ట్మెంటా లేక ఎమోషనల్ అటాచ్మెంటా? ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం గ్రీడీ అవుతాం, లాస్ వచ్చినప్పుడు హోప్ఫుల్ అవుతాం, మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఫియర్ఫుల్ అవుతాం, మార్కెట్ రేజ్ అయినప్పుడు ఫోమోతో ఎంట్రీ ఇస్తాం. అంటే మన ఎనిమీ మార్కెట్ కాదు, మన ఓన్ ఎమోషన్స్. హ్యూమన్ బ్రెయిన్కి చాలా ఇంట్రెస్టింగ్ బిహేవియర్ ఉంది. మనకి 10,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కన్నా 10,000 లాస్ వచ్చినప్పుడు వచ్చే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నే బిహేవియరల్ ఫైనాన్స్లో లాస్ ఎవర్షన్ అంటారు. అందుకే చాలామంది ఇన్వెస్టర్స్ లాస్లో ఉన్న స్టాక్స్ని ఎగ్జిట్ చేయడానికి ఇష్టపడరు. మన ఇన్వెస్ట్మెంట్స్ లాస్లో ఉన్నప్పుడు నేను ఈ స్టాక్ని ఫస్ట్ టైం ఈ ప్రైస్ దగ్గర చూసినప్పుడు కొంటానా లేదా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. దానికి ఆన్సర్ నో అయితే మరి ఎందుకు హోల్డ్ చేస్తున్నాను అని అడగాలి. ఇది ఒక పవర్ఫుల్ సైకలాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ బై చేశారు, నేనెందుకు మిస్ అవ్వడం అని బై చేయడం. ఒక స్టాక్ 20% పెరిగింది, నెక్స్ట్ డే ఇంకో 10% పెరిగింది. సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్, వాట్సాప్లో 10x స్టాక్, యూట్యూబ్లో నెక్స్ట్ మల్టీబ్యాగర్, ఇవన్నీ చూసి నేను కూడా బై చేయాలి లేకపోతే ఆపర్చునిటీ మిస్ అవుతుంది అని అనుకుంటారు. దీన్నే ఫోమో అంటారు. ఒక స్టాక్ 100 నుంచి 150 వరకు వెళ్ళింది, మీరు 100 దగ్గర కొనలేదు అంటే 50 రూపీస్ లాస్ అని అర్థం కాదు. ఎవ్రీ మిస్డ్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఎ లాస్. మీరు ఫోమోతో 150 దగ్గర బై చేసి 100 దగ్గర సెల్ చేస్తే అప్పుడు అది రియల్ లాస్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ నాట్ యువర్ ఆపర్చునిటీ. మీరు ప్రతి స్టాక్ కొనాల్సిన అవసరం లేదు, ప్రతి స్టాక్ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ది హర్డ్ మెంటాలిటీ అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయడం. మార్కెట్ కంటిన్యూస్లీ పైకి వెళ్తోంది, ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా బులిష్గా ఉంది, న్యూస్ ఛానల్స్ బులిష్గా ఉంది, మార్కెట్ కంటిన్యూస్గా రేజ్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తుందని అందరూ చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎలాంటి రీసెర్చ్ చేయకుండా మనం కూడా ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ న్యాచురల్గా సోషల్ బిహేవియర్ని ఫాలో అవుతుంది. అందరూ చేసే పని కరెక్ట్ అని మన బ్రెయిన్ అజ్యూమ్ చేస్తుంది. దీన్నే హర్డ్ మెంటాలిటీ అంటారు. కానీ స్టాక్ మార్కెట్లో మెజారిటీ ఒపీనియన్ని ఫాలో చేయడం వల్ల సక్సెస్ వస్తుందని చెప్పలేం. మనకు కావాల్సింది ఒక ప్రాసెస్, హర్డ్ మెంటాలిటీ కాదు. నెక్స్ట్ కన్ఫర్మేషన్ బయాస్ అంటే నమ్మిన మాటనే వినడం. మీరు ఒక స్టాక్ బై చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు? దాని గురించి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. కంపెనీ ఫ్యూచర్ సూపర్, మేనేజ్మెంట్ ఎక్సలెంట్, సెక్టర్ గ్రోత్ హ్యూజ్, నెక్స్ట్ మల్టీబ్యాగర్, ఇలాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా కనపడినా దాన్ని టెంపరీ ప్రాబ్లం అని ఇగ్నోర్ చేస్తారు. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తారు? కేవలం నేను ఈ స్టాక్ ఎందుకు బై చేయాలి అని మాత్రమే చూడకుండా వేర్ కుడ్ ఐ గో రాంగ్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు. బుల్ కేస్ రాయండి, బేర్ కేస్ రాయండి, రిస్క్స్ రాయండి. మీ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ బోత్ సైడ్స్ సర్వైవ్ అయితే మీరు తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
యాంకరింగ్ అంటే ఓల్డ్ ప్రైస్కి మైండ్ అటాచ్ అవ్వడం. ఒక స్టాక్ 500 దగ్గర ఉండేది 300కి పడింది. ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, వాట్ ఏ బార్గెన్, 500 దగ్గర ఉండే స్టాక్ 300కి దొరుకుతుంది అని అనుకుంటాడు. కానీ 500 అనేది దాని నిజమైన వాల్యూకి గ్యారంటీ కాదు. 500 దగ్గర ఉండే స్టాక్ 300కి పడిపోయిందంటే అది ఆటోమేటికలీ చీప్ అని అర్థం కాదు. దాని బిజినెస్ ఫండమెంటల్స్ చేంజ్ అయి ఉండొచ్చు, ఎర్నింగ్స్ తగ్గి ఉండొచ్చు, రెవెన్యూ గ్రోత్ స్లో అయి ఉండొచ్చు, డెట్ పెరిగి ఉండొచ్చు, వాల్యుయేషన్ చాలా హైగా ఉండుండొచ్చు. అందుకే ప్రీవియస్ ప్రైస్ని యాంకర్గా చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న బిజినెస్ వాల్యూకి కరెంట్ స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో అది రీజనబుల్గా ఉందా అనేది చెక్ చేసి అప్పుడు మనం మన ఇన్వెస్ట్మెంట్ని చేయాలి. రీసెన్సీ బయస్ అంటే రీసెంట్ ఈవెంట్స్ని ఓవర్వే చేయడం. గత 5 డేస్లో మార్కెట్ ర్యాలీ అయింది. ఇన్వెస్టర్ అనుకుంటాడు మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్లీ ఇలాగే గ్రో అవుతుంది అనుకుంటాడు. తర్వాత 3 డేస్లో మార్కెట్ కరెక్ట్ అయితే మార్కెట్లో క్రాష్ వస్తుంది అనుకుంటాడు. దీన్నే రీసెన్సీ బయస్ అంటారు. అంటే మన బ్రెయిన్ రీసెంట్ ఈవెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. కానీ వెల్త్ అనేది 5 డేస్ 10 డేస్లో జరగదు. 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్లో బిల్డ్ అవుతుంది. అందుకే ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయాల్సింది డైలీ నాయిస్ మీద కాదు, లాంగ్ టర్మ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మీద. ఓవర్ కాన్ఫిడెన్స్. 3 ట్రేడ్స్ సక్సెస్ అయితే మిమ్మల్ని మీరు జీనియస్ అనుకోవడం. మీరు కంటిన్యూస్గా 3 ట్రేడ్స్ ప్రాఫిట్స్ చేశారు. మీరు వెంటనే నా స్ట్రాటజీ సూపర్, నేను మార్కెట్ అన్ని అర్థం చేసుకున్నాను, డైలీ 10,000 ప్రాఫిట్ చాలా ఈజీ అని అనుకుంటారు. దీంతో పొజిషన్ సైజింగ్ పెంచుతారు, రిస్క్ పెంచుతారు, లెవరేజ్ పెంచుతారు. అప్పుడు ఒక సింగిల్ రాంగ్ ట్రేడ్ విల్ వైప్ అవుట్ ఆల్ యువర్ ప్రీవియస్ ప్రాఫిట్స్. అందుకే సక్సెస్ బిల్డ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫాస్టర్ దాన్ ఫెయిల్యూర్ బ్రింగ్స్ హ్యూమిలిటీ. గుడ్ ట్రేడర్ ఎప్పుడు హౌ మచ్ కెన్ ఐ మేక్ ఇఫ్ ఐఎమ్ రైట్ అని మాత్రమే ఆలోచించడు, హౌ మచ్ కెన్ ఐ లూజ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అని కూడా ఆలోచిస్తాడు. రివెంజ్ ట్రేడింగ్. మార్కెట్తో ఫైట్ చేయడం. మార్నింగ్ ఒక ట్రేడ్ చేశారు, దాంట్లో 5,000 లాస్ వచ్చింది. ఆ 5,000 ఈ రోజే రికవర్ చేయాలనుకుంటారు. దాంతో మళ్ళీ ట్రేడ్ చేస్తారు, అది కూడా ఒక బిగ్గర్ ట్రేడ్. ఇప్పుడు మళ్ళీ ఒక 5,000 లాస్ చేస్తారు, అంటే టోటల్ 10,000 లాస్ ఇప్పుడు రికవర్ చేయాలి. దానికి మళ్ళీ ట్రేడ్ చేస్తారు, మళ్ళీ ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు ఆ లాస్ కాస్త 5,000 లాస్ కాస్త 20,000 లాస్ అయిపోయింది. ఎందుకంటే మీరు మార్కెట్ని ట్రేడ్ చేయడం లేదు, మీ ప్రీవియస్ లాస్తో ఫైట్ చేస్తున్నారు. మార్కెట్కి తెలీదు మీరు మనీ లూజ్ అయ్యారని, మీకు మనీ తిరిగి ఇవ్వాలని. అందుకే మీకు లాస్ వచ్చినప్పుడు స్టాప్, అనలైజ్ అండ్ రీసెట్, బట్ డోంట్ డూ రివెంజ్ ట్రేడింగ్. యావరేజింగ్. మీరు 500కి ఒక స్టాక్ కొన్నారు, అది 400కి వచ్చింది, యావరేజ్ చేస్తారు. 300కి వచ్చింది, 200కి వచ్చింది, అయినా యావరేజ్ చేస్తూనే ఉంటారు. యావరేజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ బ్లైండ్ యావరేజింగ్ ఈజ్ డేంజరస్. మీరు యావరేజ్ చేసేటప్పుడు మీరు చూడాల్సింది, నేను ఈ స్టాక్ కొన్నప్పుడు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అయిందా లేక వీక్ అయిందా. బిజినెస్ ఫండమెంటల్స్ డిటీరియరేట్ అయితే లోవర్ ప్రైస్ ఈజ్ నాట్ ఎన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ వార్నింగ్. మన బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలి? కంప్లీట్గా ఎమోషన్స్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాదు. కానీ మన ఎమోషన్స్ మన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ది రూల్ నెంబర్ 1, బై విత్ ఎ రీజన్. మీరు ఈ స్టాక్ లేక కంపెనీని ఎందుకు బై చేస్తున్నారు? మీ దగ్గర ఆన్సర్ లేకపోతే డోంట్ బై. సెకండ్ది, రైట్ డౌన్ వై యువర్ బయింగ్, వాట్ కెన్ గో రైట్, వాట్ కెన్ గో రాంగ్, వాట్ ఈస్ యువర్ టైమ్ హొరైజన్, అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ you will sell the particular stock or company. ఇలా చేస్తే మీ ఎమోషన్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ రూల్, ప్రతి 10 మినిట్స్కి ఒకసారి మీ పోర్ట్ఫోలియోని చెక్ చేయొద్దు. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు ప్రతి మూమెంట్ చూడడం వల్ల మీ బ్రెయిన్ ప్రతి ప్రైస్ మూమెంట్కి రియాక్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఫోకస్ చేయాల్సింది బిజినెస్ గ్రోత్ మీద, ప్రతి టిక్ మీద కాదు. ఫోర్త్ రూల్,
డోంట్ కాపీ అదర్ పీపుల్స్ కన్విక్షన్. మీకు ఎవరైనా ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ కావచ్చు అని చెప్పచ్చు, కానీ వారి మనీ మీ మనీ కాదు. అలాగే రిస్క్ టాలరెన్స్, పొజిషన్ సైజింగ్, టైం హొరైజన్ ఇవన్నీ కూడా ఇండివిజువల్కి డిఫర్ అవుతాయి. కాబట్టి డూ యువర్ ఓన్ హోంవర్క్ అండ్ డోంట్ కాపీ అదర్ పీపుల్స్ కన్విక్షన్. ఫిఫ్త్ రూల్, మెయింటైన్ ప్రాపర్ పొజిషన్ సైజింగ్. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంపెనీ కూడా మార్కెట్ కరెక్షన్లో డిక్లైన్ అవ్వచ్చు, ఎంత మంచి స్టాక్ అయినా పడిపోవచ్చు. కాబట్టి ఒకే స్టాక్కి ఎక్కువ క్యాపిటల్ అలొకేట్ చేయడం వల్ల మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేరు. ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ప్లస్ డైవర్సిఫికేషన్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. టెక్నికల్ నాలెడ్జ్ లేని బిగినర్ ఏం చేయాలి? మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలియకపోవచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ తెలియకపోవచ్చు, ఇండికేటర్స్ తెలియకపోవచ్చు, క్యాండిల్ స్టిక్స్ తెలియకపోవచ్చు. అలా అని మీరు స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేయలేరు అని కాదు. మీరు మొదట నేర్చుకోవాల్సినవి సింపుల్ థింగ్స్. మీరు స్టాక్ బై చేయడం లేదు, ఒక కంపెనీలో బిజినెస్ ఓనర్షిప్ బై చేస్తున్నారు. కంపెనీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతున్నాయా, డెట్ మేనేజబుల్గా ఉందా, కంపెనీకి హెల్తీ క్యాష్ ఫ్లో ఉందా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందా, కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంది, ఆ పర్టికులర్ సెక్టర్కి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంది. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా యూస్ఫుల్, చార్ట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడం కన్నా. బిగ్గెస్ట్ సైకలాజికల్ షిఫ్ట్, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒక స్టేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఈ స్టాక్ రేపు ఎంత పెరుగుతుంది అని ఆలోచించకుండా ఈ బిజినెస్ నెక్స్ట్ 10 yearsలో ఎంత గ్రో అవుతుంది అని ఆలోచిస్తారు. అప్పుడు మీరు ట్రేడర్ మైండ్ సెట్ నుంచి ఇన్వెస్టర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవుతారు. రోజు ఎక్సైట్మెంట్ కోసం వెతకడం మానేస్తారు, పేషెన్స్ పెరుగుతుంది, నాయిస్ని ఇగ్నోర్ చేస్తారు, ప్రాసెస్ ఫాలో చేస్తారు. క్విక్ మనీ ఎలా సంపాదించాలి అని ఆలోచించకుండా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని లాంగ్ టర్మ్లో ఎలా కాంపౌండ్ చేయాలి అని ఆలోచిస్తారు. ఇదే బిగ్గెస్ట్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎర్న్, సేవ్, ఇన్వెస్ట్, స్టే ఇన్వెస్టెడ్, కాంపౌండ్ అండ్ ప్రొటెక్ట్ క్యాపిటల్. మనీ సంపాదించండి, అన్నెసరీ స్పెండింగ్ తగ్గించండి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి, క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ని పేషెన్స్తో హోల్డ్ చేయండి, కాంపౌండ్ అవ్వడానికి సఫిషియంట్ టైం ఇవ్వండి. ముఖ్యంగా మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే 1 lakhని 2 lakhs చేయడం ఒక ఛాలెంజ్, కానీ 1,50,000 అయితే మళ్ళీ 1 lakhకి చేరుకోవాలంటే 100% రిటర్న్ రావాలి. కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. ఈ వీడియోలో చెప్పుకున్న 7 గోల్డెన్ సైకాలజీ రూల్స్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తే, ఫియర్తో డెసిషన్స్ తీసుకోకండి. సెకండ్ రూల్, గ్రీడ్ వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మార్చొద్దు. థర్డ్ది, లాస్ రికవర్ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు. ఫోర్త్ది, అందరూ బై చేస్తున్నారని మీరు కూడా బై చేయొద్దు. ఫిఫ్త్ది, ఫాలింగ్ స్టాక్ని బ్లైండ్గా యావరేజ్ చేయొద్దు. సిక్స్త్ది, లాస్ యాక్సెప్ట్ చేయలేక బ్యాడ్ స్టాక్ని హోల్డ్ చేయొద్దు. సెవెంత్ది, మనీ పెట్టడానికి ప్రాసెస్ ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్లో విన్ అవ్వడానికి మీరు ప్రతి మార్కెట్ మూవ్ ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి డే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి మల్టీ బ్యాగర్ని క్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఇండికేటర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మనీ మూవ్స్ ఫ్రమ్ ద ఇంపేషెంట్ పీపుల్ టు ద పేషెంట్ పీపుల్, ఎమోషనల్ డెసిషన్ మేకర్స్ టు ద డిసిప్లిన్ డెసిషన్ మేకర్స్, అండ్ ఎక్సైట్మెంట్ చేసే వాళ్ళ నుంచి ప్రాసెస్ ఫాలో చేసే వాళ్ళ వైపు మనీ మూవ్ అవుతుంది. వెల్త్ క్రియేషన్ అనేది ఒక క్విక్ మనీ రేస్ కాదు, ఇట్ ఈస్ ఏ లాంగ్ జర్నీ. ఎర్న్, సేవ్, ఇన్వెస్ట్, స్టే ఇన్వెస్టెడ్, కాంపౌండ్ అండ్ ప్రొటెక్ట్. నెక్స్ట్ టైం మార్కెట్ పడినప్పుడు నేను ఇమోషన్స్తో డెసిషన్ తీసుకుంటున్నానా లేక నా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఫాలో చేస్తున్నానా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లో మనం మార్కెట్ని కంట్రోల్ చేయలేం, స్టాక్ ప్రైస్ని కంట్రోల్ చేయలేం, వాలటిలిటీని కంట్రోల్ చేయలేం, కానీ మన బిహేవియర్ని మాత్రం కంట్రోల్ చేయగలం. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎడ్జ్ అన్ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్. ఇది తెలుగు స్టాక్ స్కూల్. మార్కెట్ నేర్చుకోండి, మైండ్ సెట్ నేర్చుకోండి, డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేయండి, అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని విషయాలు స్టాక్ మార్కెట్ గురించి
అండ్ వెల్త్ క్రియేషన్ ఐడియాస్ తెలుసుకోవడానికి తెలుగు స్టాక్ స్కూల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.